యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో ఏముందో చూద్దాం. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెప్తోయ నీళ్ల యోట యొద్ద నుండి ఏఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్రీమను బాలా వరకు సాగెను. ఇక్కడ యూదా వారి యొక్క సరిహద్దు ఇక్కడ మనం చూస్తున్నాం. అంతకుముందు పై వచనాల్లో కూడా యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకు ఉండెను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారు. 40 సంవత్సరాలు మొదటి తరం వారు అరణ్యములో నుండి వచ్చారు. ఎందుకంటే వారు యొర్దాను దాటి ఈ వాగ్దాన దేశాన్ని కనానుని స్వతంత్రించుకునే శక్తి వారికి లేదు. శక్తి అంటే ఏ శక్తి కావాలి? విశ్వాసం కావాలి. రక్షించేది ఎవరు? దేవుడే. స్వాస్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. కానీ వాళ్ళు సొంత శక్తి మీద ఆధారపడుతూ వచ్చారు, కానీ ఎప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం ద్వారా ఆధారపడలేదు. వారి ఎదుట ఎన్ని అద్భుతాలు చేశారంటే, ఆ అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేస్తుంటే వారు మారుమనసు పొందుండేవారు. యేసు ప్రభు కూడా మాట చెప్తాడు కదా అది. కాబట్టి ఇంత మూర్ఖతరం వారు అయిపోయారు. ఎవరు? అటువంటి వారికి స్వాస్థ్యం ఎట్లా దొరుకుతుంది చెప్పు కదా. ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క ఆస్తిని పొందాలంటే తల్లిదండ్రులకు ఫేవరబుల్గా ఉండాలి కదా. ఆస్తి వచ్చే వరకు ఉండాలా, ఆస్తి వచ్చిన తర్వాత కూడా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు? ఆస్తి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎంత అంటే అంత ప్రేమిస్తారు. ఆస్తి చేజెక్కిన తర్వాత రోడ్డు మీద పాడేస్తారు. అంతేనా? అందరూ కాదు, కొంతమంది. మానవత్వం లేనివారు, దైవ భయం లేనివారు, భక్తి లేనివారు ఆ రీతిగా చేస్తారు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా అట్లా ప్రవర్తించకూడదు. వారు కూడా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. ఓకేనా? అది అయితే ఇది భౌతికమైన విషయాలు ఈ రీతిగా జరుగుతున్నాయి. విశ్వాసులైన వారు భౌతికమైన విషయాల్లో కూడా ఆ రీతిగా తల్లిదండ్రులను చేయకూడదు, తల్లిదండ్రుల పిల్లలు కూడా చేయకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నా ఆస్తి అంతా అనాథాశ్రయంకి రాసేస్తాను, నీకు ఒక్క పైసా అంటారు. అది కూడా మూర్ఖత్వమే. సో ఏదైనప్పటికీ కూడా భయము భక్తి కలిగి ఒక లెక్క ప్రకారము ఆత్మీయ విషయాలు, దేవునికి అంగీకారం, దేవుని తీర్పులు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఏది ఎలా చేయాలో, తల్లిదండ్రులు ఎలా చేయాలి, పిల్లలు ఎలా చేయాలి, వారి ఆస్తి విషయాలు ఎలా చేయాలి, వారి షేరింగ్ ఎట్లా ఉండాలి, బేరింగ్ ఎట్లా ఉండాలి, కేరింగ్ ఎట్లా ఉండాలి, ఎవరిని? డిపెండెంట్స్ని. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయన్నమాట. అదే యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు అట్లా చేశాడు. చనిపోతూ శిలువ మీద ఉంటూ యేసు ప్రభు తల్లిని ఎవరికి అప్పగించాడు కదా? టేక్ కేర్ ఆఫ్ మదర్ అని చెప్పి, ఇక నుంచి నా తల్లి మాత్రమే నీ తల్లి అని ఆ రిలేషన్షిప్ ఇచ్చాడు. ఫిజికల్గా కూడా చూసుకొని అట్లా ఇచ్చాడు. ఒకవేళ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, అక్కడ శరీర సంబంధంగా కనబడ్డు ఆత్మీయంగా ఉంటాడు, నిరంతరం ఉంటాడు. యేసు ప్రభుకు మరణం అనేది లేదు. అక్కడి నుంచి కూడా చూసుకోగలుగుతాడు. నీకు అప్పగించినప్పుడు బాధ్యత యేసు ప్రభు యోహాను నెరవేర్చాలి. లేదు అటు ఇటు తేడా చేశాడనుకో ఇంకొకళ్ళు చూసుకుంటాడు. దేవుడికి ఏమైనా తక్కువ అవుతారా? లేదు. ఎవరు దొరకలేదనుకో ఏ కుక్క నక్క వచ్చి ఏ మెక్క ఏదో వచ్చి కూడా చూసుకుంటున్నాను అనమాట. అర్థమైందా? సో అది దేవుడు గర్విష్ఠుల మీద ఆధారపడ్డాడు. తర్వాత బాధ్యత రహితంగా ఉండేవారి మీద ఆధారపడ్డాడు. అన్ని విషయాల్లో ఎట్లా ఉండాలండి? బాధ్యత తీసుకుని నమ్మకంగా ఉండాలన్నమాట. అంతవరకు నమ్మకంగా ఉండాలి. బాధ్యత తీసుకున్నప్పుడు భారంగా ఉంటుంది. బాధ్యత తీసుకున్నప్పుడు కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి. సో
ఒప్పుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? చెయ్యాలి. దేవుని సేవ. దానికి బదులుగా గొప్ప బహుమానం దొరుకుతుంది కదా. ఓబేదెదోము ఇంట్లో దావీదు మందసాన్ని పెట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా వర్ధిల్లాడు? 15వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి దినవృత్తాంతంలో 3 నెలలకే ఎంతో వర్ధిల్లాడు అన్నమాట. ఆత్మీయంగా వర్ధిల్లాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని మందసాన్ని, ఇది అతి పరిశుద్ధమైనది, దీన్ని జాగ్రత్తగా చూడాలని ఎంతో భద్రంగా చూశాడు. కాబట్టి తన ఇల్లు వర్ధిల్లింది. ఇంకేంటి? ఆత్మీయంగా కూడా వర్ధిల్లాడు. అటువంటి జాగ్రత్త ఉండాలి. చాలామంది ఏంటంటే యవనస్తులు కేర్లెస్గా ఉంటారు, బాధ్యతారహితంగా ఉంటారు. మా మమ్మీ డాడీ చూసుకుంటారు, లేకపోతే ఎవరు చూసుకుంటారు, ఎవరు అట్లా బాధ్యతారహితంగా ఉండకూడదు. ఎవరు చూసుకుంటారు? ఇప్పటి నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి చాలా క్రమశిక్షణ అనేది కావాలి. అయితే బైబిల్లో ఏముందంటే, మీ ఇంటినే మీరు సరిగ్గా చూసుకోకపోతే దేవుని మందిరాన్ని ఏం చూస్తారు? ఇక్కడ సేవ అప్పగిస్తే ఇంకేం చేస్తారు? సింగింగో, మ్యూజిక్కో, పాటలో, మాటలో, సువార్తో ఇదంతా అప్పగించిన తర్వాత అది కూడా నిర్లక్ష్యంగా చేస్తాం. అట్లా ఏది కూడా చేయటానికి లేదు. ఇప్పుడు పరిచర్య, దేవుని మందిరంలో పరిచర్య బాధ్యతాయుతంగా చేయాలంటే ఇంట్లో బాధ్యతను నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఇంట్లో బాధ్యతను విస్మరించడానికి వీలు లేదు. అర్థమవుతుందన్న మాటలు యాకోబు అట్లా చెయ్యాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ మొదటి తరం వారంతా అపనమ్మకస్తులుగా ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు. దేవుడు వారి ఎదుట కళ్ళ ఎదుట చేసిన ఆశ్చర్య అద్భుతాలు చూశారు. ఫరో బలము నుండి, ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసి నడిపించి అరణ్యములో ఏమి లేని దగ్గర ఏం చేశాడు? రాత్రి వేళ అగ్నిస్తంభంగా, పగటి వేళ ఏసీ పెట్టేశాడు మొత్తం ఇక్కడ పైన. అంత శ్రద్ధ తీసుకుంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉండాలండి, ఎంత కృతజ్ఞత ఉండాలండి. రాత్రి అంతా ఆరాధించినా సరిపోదు, పగలంతా దేవా ఆజ్ఞ నేను చేస్తాను. ఆ బుడ్డి సమయాలు అన్నాడు కదా, చిన్న సమయాలు ఏమన్నాడు? నీ దాసు ఆలకించున్నాడు, సెలవిమ్మ అంటాడు. ఆలకించున్నాడు, చేయటానికి రెడీగా ఉన్నాడు. ఎంత ఉన్నాడండి వాడు? ఆ సమయాలు ఎంత ఉన్నాడు? అప్పుడు ఇంత ఉన్నాడు, బిలో 5 years. పాలు విడిచిన తర్వాత ఆ రోజుల్లో, ఇప్పుడైతే 1.5 year అట్లా, ఆ రోజుల్లో 3 years వేసుకో, మొత్తానికి 5 years అట్లా తీసుకొచ్చి అప్పగించింది. సో ఇవన్నీ మనం చదువుకుంటూ, ఇవన్నీ నేర్చుకుంటూ మన మనసు ఎంత మారుతుంది. విన్న వాటన్నిటినీ మర్చిపోతున్నామా? మర్చిపోతే ఏమవుతామో చెప్పండి. చూడండి, హెబ్రీ 2:1. హెబ్రీ 2:1. హెబ్రీ 2:1. హెబ్రీ 2:1. కావున వినిన సంగతులను విడిచిపెట్టి నట్లు మరి విశేష జాగ్రత్త కదా. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోకూడదు. ఆత్మీయ జీవితంలో నుండి కొట్టుకుపోకూడదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో నుండి కొట్టుకుపోకూడదు. దేవుని నుండి దూరం కాకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. అవి చేసినప్పుడు ప్రభువా ఈరోజు ఇవి నేర్పించావు, నీకు వందనాలని చెప్పాలి. ఇటువంటి బాధ్యత విషయంలో కూడా ఏదైతే నేర్చుకుంటున్నామో మనల్ని మనం కమిట్ చేసుకోవాలి. దేవుడు ఏదైతే కోరుతున్నాడో మన నుండి దాన్ని ఏం చేయాలి? లేకపోతే ఏమవుతాం? మొదటి తరం వాళ్ళు అరణ్యములో దేవుడు అన్ని సదుపాయాలు, అంత గొప్ప రక్షణ వాళ్ళకి ఇచ్చినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేశారు. యేసు ప్రభులో కూడా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మీరు ఎలా తప్పించుకుంటారు? స్వాస్యం కాదు కదా, నరక పాలవుతారు, నరకం పాలవుతాం.
కదా. అందుకనే ప్రభువునందు ఉండేది గొప్ప భాగ్యం. వాక్యాన్ని నేర్చుకోవటం గొప్ప భాగ్యం. వస్తున్నారు మంచిదే, వింటున్నారు మంచిదే. బయటకు వెళ్ళిన తర్వాత వినిన సంగతులను విడిచిపెట్టి ఏం చేయకూడదు, కొట్టుకుని పో. ఆ మొదటి తరం వారు అట్లా చేశారు కాబట్టి రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభంగా ఉండి వారిని భద్రపరిచాడు రాత్రి ఎమ్మడు. తర్వాత మన్నానిచ్చి, అక్కడేమి ఆహారం లేనప్పుడు వారేమీ కష్టపడకుండా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఎంతో పౌష్టిక ఆహారం, ఆత్మీయంగాను భౌతికంగాను. వారికి దాంట్లో కూడా ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరెంత తినాలి, ఎలా తినాలి అనేది. అక్కడ కూడా విశ్వాసాన్ని, విధేయతను టెస్ట్ చేశాడు అన్నమాట. అలాగా వారెవరు కూడా ఇవన్నీ కూడా తిని దేవునికి కృతజ్ఞులే ఉండలేదు. పైగా ఏం చేశారు, దూడను చేసి గడ్డి మీద ఎద్దు రూపానికి దేవుని యొక్క మహిమను మార్చి, ఇగో నీవే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించావని దేవుని హేళన చేశారు. ఇప్పుడు ఏమవుతుందండి దేవునికి? ఎంత కోపం రావాలి దేవునికి? ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం మనం? ఆ ప్లేస్లో మోషే ఉన్నాడు. మోషేనేమన్నాడు దేవుడు? మోషే తప్పుకో, నువ్వు, నా కోపం వేరు మీద మండిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ కాల్చేసి చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఈయనకో బిస్కెట్ వేసాడు. మోషేకి టెస్ట్ చేశాడు. ఈయనేమన్నాడు, నీ నామం ఏం కావాలి? ఐగుప్తీయులు ఏమనుకుంటారు? నిన్ను తీసుకుని వెళ్ళలేక, పోషించలేక, నడిపించలేక దేవుడు వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చంపాడు అనుకుంటారు కదా. అప్పుడు నీ నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది అని అడ్డుపట్టాడు. అది మనం నన్ను గొప్ప చేస్తాను, నిన్ను పాడు చేస్తాను, ఓ సాయి సాయి అంటే కదా. అట్లది ఎప్పుడు కూడా దైవజ్ఞం ఏం కావాలి? సెల్ఫ్ మస్ట్ బి క్రూసిఫైడ్. స్వయం అనేది ఏం కావాలి? అందుకని అపోస్తలుడైన పౌలు గలతీ 2:20 ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని. బతికే ఉన్నాడు కానీ ఏం సిలువ వేయబడింది? రాహుల్ చెప్పు. ఇక్కడ క్లియర్గా రాస్తుంది, నేను. ఈ శరీరంలో ఏముందండి? నేను, నాది. ఏమైంది ఇప్పుడు? సెలవు. ఇక ఈ జీవితం నాదండి, నా ఇష్టానుసారంగా బతుకుతానండి. సినిమాలకు పోతాను, షికారులకు పోతాను. దేవుడితో నాకు పని ఏంటి? నీ ఇష్టం పో. ఓ యవనుడా, తిను, తాగు, సుఖించు, నీ హృదయానికి నచ్చిందంతా చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు ఎక్కడికి వస్తావు? తీర్పు. దేవుని తీర్పు ఏది? తాత్కాలికం కాదు, ఆత్మకి తీర్పు తీరుస్తాడు. ఆత్మ నిరంతరం ఉంటుంది. ఎటువంటి శిక్ష ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావు. ఇటువంటి విలువైన ఆత్మ కొరకు సాక్షాత్ దేవుడే లోకానికి నరుడిగా వచ్చి యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణాన్ని జయించి మన పాపాన్ని పరిహారం చేశాడు. నీకు నాకు యేసుక్రీస్తుని బయలుపరిచాడు, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని బయలుపరిచాడు, నరకం నుంచి రక్షింపబడే మార్గాన్ని క్రీస్తులో మనకు చూపించాడు. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే, వారు అరణ్యంలో ఇశ్రాయేలుకి మన్నాని కురిపించినప్పుడు వారు ఎన్ని పూటలు తిన్నారు? ఉదయం కురిపించాడు, సాయంకాలం కురిపించాడు. ఉదయం అన్న 2 పూటలు ఉంచుకోవాలి. అది 2 పూటలకి సరిపడా ఇచ్చాడు. కూర్చుకోవాలి. కూర్చుకున్నారు లేదా? ఒక పూట మానేశారా? మానరు. ఎందుకు? అది కడుపు. మరి వాక్యం, ఇప్పుడు మనం కూర్చున్న మీరు, ఇక్కడ ఉన్న మేము ఎవరైనా సరే రోజుకి ఎన్ని పూటలు తింటున్నాం? 3 పూటలు, 2 పూటలు వేసుకోండి. మరి వాక్యం ఎన్ని పూటలు చదువుతున్నాం? ఆత్మీయ ఆహారం కదా వాక్యం. చదువుతున్నామా? మీటింగులు ఉంటున్నాయా? వస్తున్నామా? శనివారం వస్తాం, ఆదివారం వస్తాం, లెక్కలు పెడతాం కదా. దీనికి ఎవరికి నష్టం? దేవుని మహిమ తగ్గిపోతుందా? నీకు నాకు నష్టం, దేవుడికి ఏం తక్కువ లేదు. ఇట్లా
కాబట్టి మనం జ్ఞానం నేర్చుకోవాలి. తర్వాత మనం నష్టపోయినప్పుడు అర్థమవుతుంది మనకి. ఆనాడు ఏశావు యాకోబులకి అర్థమైంది, వారి ఆత్మీయ స్వాస్థ్యం ఏంటో అర్థమైంది. ఈయనకి ఈ భూమి మీద ఉంటే చాలు అనుకున్నాడు. ఈయన గొడ్డులు ఇంత పొలము ఇంత ఉంటే చాలు అనుకున్నాడు. ఎత్తైన ఏరియాను కోరుకున్నాడు ఆయన. షేయర్ ఎదోం పట్టణాన్ని కోరుకున్నాడు. ఎత్తైన స్థలంలో ఉండాలని కోరుకున్నాడు. ఈ భూమి మీద ఎత్తు వేరు. అయితే ఆత్మీయ ఎత్తు ఎలా వస్తుంది? ఎంతగా మనము తగ్గించుకుంటాం. స్వభావం ఏం కావాలంటే గర్వం లేనివాడు తగ్గించుకుంటాడు. గర్వం ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవునికి లోబడ్డు, ఎవరికి లోబడ్డు. ఎవరికి గర్వం ఉందో ఎవరికి లేదో తెలిసిపోతుంది అన్నమాట. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు వాక్యాన్ని, అన్నం తింటారు, భోజనం చేస్తారు, చికెన్ మటన్ వేసుకుని, బట్ వాక్యం చదివిన వారిని ఏం చెప్పాలి? ఇప్పుడు ఆనాడు మన్నా కాబట్టి అది బోత్ స్పిరిచువల్గాను ఫిజికల్గా అదే ఫుడ్ కాబట్టి సచ్చినట్టు వాడు తినవచ్చు. తిని అయోగ్యమైన జీవితం జీవించారు. ఎంతమంది బతికారండి? మరి వాళ్ళకి అందుకని స్వాస్థ్యంలో పాలు లేదు. ఎవరికి? మొదటి తరం వారికి. ఇప్పుడు మనం కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారు, లెక్కలేసి చెప్తారు క్రిస్టియానిటీ ఈజ్ ద లార్జెస్ట్ లేక ద బిగ్గెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. ఇంత లెక్కేసి చెప్తారు. ఐ డోంట్ థింక్. ఓకే, బయటికి కనపడటానికి వాపు కనబడుతుంది, బలుపు కాదు అది కదా. ఇంత లావుగా ఉందండి, ఇక్కడ వాసింది, ఇక్కడ ఎందుకు దెబ్బ తగిలి వాసింది ఇది. పైకి బాహ్యానికి క్రైస్తవుడు అయిన వాడు క్రైస్తవుడు కాదు. వీళ్ళు అటాక్ చేసేది వాళ్ళనే. ఎవరిని? ఇప్పుడు హిందువులు కానీ వేరే మతస్థుల్ని క్రిస్టియానిటీని విమర్శిస్తున్నారంటే వాళ్ళు చేసే క్రియలు అట్లా ఉంటాయి. వాక్యం ఉందా? ఒకవేళ సువార్త చెప్పాలని అది వ్యాపారంగా చేస్తారే తప్ప అది వారు రక్షణ పొందాలనే ఉద్దేశంతో వారు చేయరు. వారి తీర్పులోకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చేయరు కదండి. అట్లా కాబట్టి వింటున్నావా యాకో? కొత్త వారు ఏం చేశారు? ఐగుప్తు నుంచి వచ్చిన మొదటి తరం వారు ఏం చేశారు? వారు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఏం చేశారు? స్వాస్థ్యాన్ని పొందలేదు. వారికి అరణ్యంలో పుట్టిన పిల్లలు ఉన్నారు చూడండి, మీలాంటి వాళ్ళు. వీళ్ళు విధేయత చూపించారు, వీళ్ళు యుద్ధాన్ని దాటి వెళ్ళారు, వీళ్ళు యుద్ధాలను జయించారు. ఎందుకంటే దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడ్డారు కనుక దేవుడు వారికి తోడుగా ఉండి విజయాలు ఇచ్చి నడిపించారు. వీరు దీన్ని స్వతంత్రించుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నది ఏంటి? యోధా గోత్రం వారికి సరిహద్దుని చూసుకుంటున్నాం. ఎక్కడొచ్చింది అది? కిరియత్యారీము కదా. కిరియత్యారీము ఎన్నో వచ్చిన అది? రైట్, చూడండి. సరే అమ్మా. ఇక్కడ మొదటి దినవృత్తాంతములు 13:6 చదవండి. త్వరగా చదవండి. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 13:6. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిరియత్యారీమును కనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలు అచ్చటికి పోయేది. చూసారా? ఫిలిస్తీయులు తీసుకెళ్ళిన ఆ మందసాన్ని ఎక్కడ వదిలేశారు? సో దిస్ ఈస్ ద బార్డర్ అన్నమాట. కిరియత్యారీము అనుకోండి, కిరియత్యారీము. ఓకేనా? సో కాబట్టి అది బార్డర్ అన్నమాట. అక్కడి నుంచి మందసం ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు యెరూషలేముకి తీసుకొచ్చారు. ఓకేనా?
కాబట్టి సో ఇక్కడ ఏముందంటే మందసం ఎవరి వశమైంది అనేది మనం చూసుకోవాలి. ఎవరి వశమైంది ఇక్కడ? కాదు, వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ వదిలేశారు? యోధా సరిహద్దుల్లో వదిలేశారు. మందసం అంటే దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంది కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి వశం? యేసు ప్రభు మాట ఎవరు అంగీకరించాలి? యేసు ప్రభుని ఎవరు ఆరాధించాలి కదా? యేసు ప్రభుకి ఎవరు విధేయత చూపించాలి? ఎవరండి? అక్కడ 20 సంవత్సరాలు ఈ కిరియత్యార్యంలో 20 సంవత్సరాలు అక్కడే ఉంది. ఎవరు తీసుకొచ్చారు దాన్ని? దావీదు తీసుకొచ్చారు. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15, 16 వచనాల్లో ఇదే ఉంటుంది. ఓకే, సౌలు దినాల్లో అదేమైంది? పట్టబడింది. ఇంకా చెప్పాలంటే సౌలు దినాల్లో మాత్రమే కాదు కానీ ఆయన పేరేం పేరు ఏలి దినాల్లో పట్టబడింది అప్పుడు కదా. అప్పుడు సౌలు రాజు అయినటువంటి తర్వాత కదా ఆయన కూడా ఏం కాలేదండి, తీసుకురాలేదు. అయితే ఇప్పుడు మన ఆత్మీయ సరిహద్దులను మనం విస్తరించుకోవాలి తప్ప అది భౌతికమైన సరిహద్దులు కాదు. శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసు పెడతారు. ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఇప్పుడు దాంట్లో ఆ కిరియత్యార్యము నుండి ఎవరు తీసుకుని వచ్చారు? ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారు? 20 సంవత్సరాలు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారు? 16 అధ్యాయం అదంతా అయిపోయిన తర్వాత మొదటి దినవృత్తాంతములు 16 అధ్యాయం. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దాన బలులను సమాధాన బలులను అర్పించింది. దాన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన. ఇప్పుడు చూడండి, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బలులు అర్పించలేదు. ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేయలేదు వారు. ఇన్ని సంవత్సరాలు ఒక చెడిపోయిన కారుని వదిలేసినట్టుగా వదిలేశారు. ఎవరిని? దేవుణ్ణి. మందసం దేవుడికి గుర్తుగా, యేసుప్రభు గుర్తుగా యేసుప్రభుని వదిలేశారు. మనం కూడా అనేక సార్లు అట్లా చేస్తాం. మనకు ఆశీర్వాదం కావాలి, నేను క్రిస్టియన్. ఏ క్రిస్టియన్? అరణ్యంలో ఉన్న తరం వారా, లేదా యోర్దాను దాటిన ఏమన్నా తరం వారా? వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని పట్టుకుంటారు, దాన్ని తీసుకొస్తారు, దేవుని సన్నిధిని వారు అనుభవిస్తారు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తారు, ప్రార్థన అనేది చేస్తారు. కాబట్టి మన సరిహద్దు దేవుని మందిరములో ఎంతగా ఉంటుందో, క్రీస్తులో ఎంతగా ఉంటుందో అంతగా మనం పరలోకంలో విస్తరిస్తాం, అంతగా మన ఆత్మీయ ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. లేదు, ఆ మొదటి తరం వారు ఏం చేశారండి? ఏం చేశారు? లేదు, మేము దాటి వచ్చాము అంతవరకే, మాకు దేవుడే తిండి పెట్టాలి, రాత్రి భద్రపరచాలి, రాత్రి చలి, అదే అరణ్యంలో చలి బాగుంటుంది, రాత్రి పగల ఎండ బాగుంటుంది. సో ఆయనే మాకు వేడి ఇవ్వాలి, ఆయనే మమ్మల్ని భద్రపరచాలి, ఆయనే మమ్మల్ని పోషించాలి. కానీ మేమేం చెయ్యం. భౌతికంగా ఏదో బతికేస్తాం, అందరూ బతికేస్తారు, విశ్వాసులైనా అవిశ్వాసులైనా బతికేస్తారు. స్వాస్థ్యము మరణం తర్వాత ఉంటుంది, యోర్దాను దాటిన తర్వాత ఉంటుంది కదా. వీళ్ళకి ఎప్పుడు వచ్చింది యోర్దాను? అది భౌతికం కాబట్టి యుద్ధాలు చేసుకుంటూ దాంట్లో ఉన్న శత్రువుని వెళ్ళగొట్టి స్వతంత్రించుకున్నారు. అయితే మనకేంటంటే మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న సాతాన్ని, ఈ లోకాన్ని, మనలో ఉన్న పాప స్వభావాన్ని నుంచి మనల్ని విడిపించి వాటి మీద జయాన్ని ఇవ్వటానికి యేసుప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచడం ద్వారా నేను ఆ పాపాలు పరిహారమని సాతాను అధికారం కూలిపోయింది కదా. ఈ లోక స్నేహం నుంచి మనల్ని విడిపించాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అట్లా వెళ్ళకూడదు. వాటన్నిటి నుంచి ఏం చేశాడు?
చూసిందల్లా కావాలి. అది అపవిత్రమైంది అయితే వద్దు. పవిత్రమైంది నాకు అవసరమైందంటే తీసుకో, కొనుక్కో. అపవిత్రమైంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, దేవుని నుంచి దూరం చేస్తుంది అంటే ఏం చేయాలి? హ్యాడ్లీ బైక్ కావాలి. ఇప్పుడు ఎందుకే హ్యాడ్లీ బైక్ నీకు? హ్యాడ్లీ బైక్ ఎంత ఉంటుంది? హ్యాడ్లీనా హార్లీ డేవిడ్సన్ డేవిడ్ ఎంత ఉంటుంది అది? 15 lakhs. మనోడు ప్లాన్ చేస్తున్నాడు అప్పుడు. అవసరం అండి. అది మన రోడ్, అది అమెరికాలో అయితే నడుస్తుంది. దాన్ని మనం వెళ్ళిపోతుంది. రోడ్స్ అట్లా ఉంటాయి అక్కడ. ఓకే, ఇక్కడ కాబట్టి అందుకనే వీటన్నిటి నుంచి విడిపించాడు. విడుదల పొందాలి, దేవుని సేవ చేయాలి భూమి మీద. కేవలం వింటాను వెళ్ళిపోతాను, ఎగుమతి దిగుమతి లేకపోతే ఎట్లా ఉంటుంది? తిన్నావు బయటకు పోకపోతే ఎట్లా ఉంటుంది? నీళ్ళు తాగావు 4 లీటర్లు, బయటకు పోకపోతే ఎట్లా ఉంటుంది? ఉబ్బిసేస్తాం. వింటున్నాం, ఏం చేస్తున్నామండి? ఆ మొదటి తరంలాగా తయారవుతున్నాం. క్రిస్టియానిటీ ఆల్మోస్ట్ అట్లాగే ఉంది. అర్థం అవ్వట్లేదు ఎవరికి. వింటే చాలు అనుకుంటున్నారు. దేవుని సేవ ఎందుకు వాళ్ళు చేసుకుంటారు, ఈయనకు చేసుకుంటాడు. ఈ దేవుని సేవ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఈయనకు పిచ్చోడా? ఏం చేస్తున్నాడంటే ఆయన స్వాస్థ్యాన్ని, పరలోకపు స్వాస్థ్యాన్ని స్థిరపరచుకుంటున్నాడు. లేకపోతే మిగిలిన వాళ్ళు సాత్విక్ వీళ్ళందరూ వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు, మీరందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? అక్కడ దాని కొరకు మనం ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇప్పుడు మన స్వాస్థ్యం ఇక్కడేం లేదు. ఇక్కడ రెక్కాడింది డొక్కాడదు. మీరు బాగా చదువుకోవాలి, ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, అయినా దేవుని సేవ చేయాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి 20 సంవత్సరాలు వదిలేసి ఏమయ్యారు వాళ్ళు? ఏమైనా బాగుపడ్డారా? తెచ్చిన తర్వాత దావీదు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి సేవా పద్ధతులు ఏర్పడ్డాయి. కాబట్టి దేవుని ఏం చేసి దహన బలులు సమాధాన బలులు అర్పించి జనులు దీవించాడు. తర్వాత సొలొమోను కట్టాడు. తర్వాత కూడా వాళ్ళు కొన్ని తరాలు వారు అవిధేయత చూపిస్తూ వచ్చారు. తిరిగి బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అయినా దేవుడు వారిని మళ్ళీ విడిపించాడు. చెరలోకి వెళ్ళినప్పుడు ఏం కావాలండి? చెరలోకి వెళ్ళటం ఇక నువ్వు దేన్ని ఆనందించలేవు. చెరలో ఆత్మీయ విషయాల్లో జైల్లో ఉన్నవాడు లోకాన్ని అనుభవించలేడు. ఈ భూ సంబంధంగా, శరీర సంబంధంగా. ఆత్మీయంగా చెరలో ఉన్నవాడు, సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయినవాడు ఆత్మీయ జీవితాన్ని ఆనందించలేడు. ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం? చెరలో ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకొని విడుదల పొందాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అంతకంతకు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం లేదు, సహవాసం లేదు, దేవుని సేవ చేయలేదు, ఏం బాధ్యత లేదు, పట్టింపు లేదంటే వెళ్ళిపోతాం. చచ్చిపోయిన తర్వాత నాకు ఏమి లేదంటే ఏమి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినప్పుడు, ఇన్ని సంవత్సరాలు జీవితం ఇచ్చినప్పుడు వారు మందసాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా మనం కూడా ఏం చేసాం? మన జీవితాన్ని నిర్లక్ష్యం, ప్రభువుని నిర్లక్ష్యం చేసాం, ప్రభు సేవ చేయటాన్ని నిర్లక్ష్యం చేసాం. ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, ఏముంది? ప్రభు సేవ చేయరమ్ము ఓయమునుడా. ఎందుకు? దాని అంతా తర్వాత దాని లాభాలు ఏంటి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుందండి? ఎందుకు అపోస్తలుడు పౌలు అంతగా సేవ చేశాడు? ఇప్పుడు తర్వాత మోషే ఎందుకు అంతగా సేవ చేశాడు? సేవలు ఏమున్నాయండి? భూ సంబంధమైన వాటన్నిటిని త్యజించాడు. త్యజించడం అంటే ఆల్మోస్ట్ విడాకులు ఇవ్వటం. ఈ డివోర్స్డ్ ఎవ్రీథింగ్. ఏం చేశాడు? తనకి రాజగృహంలో ఉండేవాడు, రాకుమారుడని పేరుంది, ఫరో కుమార్తె యొక్క కుమారుడని పేరుంది, మంచిగా లావిష్ లైఫ్ ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అధికారం ఉంది. ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్. దేని కొరకండి?
పరలోకపు స్వాస్థ్యాన్ని అత్యధికంగా పొందుతాడు. అందుకనే ఎంత పరలోకపు ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయనకి. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది, తీనవసరం మొదటి నుంచి ఉంటుంది, చదువుకోండి. 17వ అధ్యాయంలో రూపాంతరం కొండ ఎక్కినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? దే ఆర్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ మినిస్ట్రీ. మొట్టమొదటి ఎవరు వచ్చారు? మోషే, ఇశ్రాయేల్ని విడిపించాడు. తర్వాత ఎవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు, ఇశ్రాయేల్ని హెచ్చరించారు. మీ కొరకు యేసు ప్రభు పుడతాడు ఇమ్మానుయేల్ అని చెప్పారు. పుట్టాడా లేదా? సరే, ప్రస్తుతానికి వాళ్ళ పరిచర్య అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మీన మాట వినండి పాపులారా కాపులారా అని చెప్పాడు. మనమందరం ఎవరి మాట వినాలి? పరలోకపు స్వాస్థ్యాన్ని పెంచుకోవాలి కదా. అయితే వీళ్ళ స్వాస్థ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు చదవండి, 12వ వచనం చదవండి. 15-12. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇది. వారి సరిహద్దు ఇది. భూమి మీద ఎంత సంపాదించామనేది కాదు కదా. ఇప్పుడు వారి సరిహద్దుల్లో ఏముండాలి చెప్పండి? వారి సరిహద్దుల్లో భక్తి ఉండాలి, దేవుని గణపరిచేది కావాలి. యోధ అంటే ఏమర్థం? స్తుతి. వీరందరూ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేని కొరకు? వారికి దేవుడు కలుగజేసిన భాగ్యాన్ని బట్టి. అందుకనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు చదువుకోండి. సో ఈ విషయాలన్నీ ఉంటాయన్నమాట. సో అలాగా స్వాస్థ్యము పొందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము వీఆర్ ఫిట్ టు గెట్ ఇటర్నల్ స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందటానికి అర్హులమయ్యాం, క్వాలిఫైడ్. బట్ ఏం చేయాలండి? డిస్క్వాలిఫై చేసుకోకూడదు. ఎవరు చేస్తారు? గాడ్ విల్ నెవర్ డిస్క్వాలిఫై, బట్ యువర్ సెల్ఫ్, వి అవర్ సెల్ఫ్స్, బికాస్ ఆఫ్ అవర్ డిజోబీడియన్స్ కదా. ల్యాక్ ఆఫ్ జీల్, ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఇది నాకు 3 మేడలు ఉన్నాయండి, 3 బిల్డింగులు ఉన్నాయి, 3 ఎకరాలు ఉంది నాకు అంటే ఏం చేస్తావు? చివరికి ఎంత కావాలి నీకు? 6 అడుగులు 7 అడుగులు, కొన్ని 7 తీసుకో కదా. ఇవన్నీ ఏం ఏకం? ఇక్కడే ఉన్నావా? ఎన్ని అడుగులు కావాలి? చాలా. మరి దేనికి రా? 6 అడుగు గ్యారంటీ ఉంటాయి, అదైతే ఫ్రీ. నువ్వు ఇక్కడ వేరే చేసుకో, ఉద్యోగం చేస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? పండుకోకూడదు. నువ్వు నైట్ డ్యూటీ చేసుకో, ఏ డ్యూటీ చేసుకో, అవసరం లేదు. దేవుని సేవకు వస్తే దేవుడు శక్తి ఇస్తాడు. పోయి నిద్రపోతా అంటాడు, లేకపోతే పోయి పనికి మాలినోడా అంటాడు, లేకపోతే బైబిల్లో లేదండి పనికి మాలినోడా. దేవునికి పనికి వచ్చేవాడే పనికి వచ్చేవాడు, దేవునికి పనికి రానోడు పనికి మాలినోడు. చూడండి ఆఖరికి మాట, రోమేలకు రాసిన పత్రిక 3:11. రోమేలకు రాసిన పత్రిక 3:11. త్వరగా. నీతిమంతుడు లేడు, 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 లేడు. అందరూ త్రోవ తప్పి పనికి ఇది నా మాటలు కాదండి, అంకుల్ తిట్టాడు అనుకోండి. ఎవరి మాటలు ఇవి? ఇప్పుడు చెప్పండి, ఎవరు పనికి వచ్చేవాళ్ళు, ఎవరు పనికి రాను? యోధా గోత్రంలో ఉంటానంటే సరిపోదు. దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి, మందసం దగ్గర సేవ చేయాలి, బలులు అర్పించాలి. అట్లా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే సరిపోదు, బాప్తిజం తీసుకుంటానని సరిపోదు. ఆరాధన చేయాలి, బలులు పాలు పొందాలి రెగ్యులర్గా. నాకు ఈ బలహీనత ఉంది, అది ఉంది, నేను తీసుకోను అని ఉండకూడదు. తీసుకునే వాళ్ళు కూడా దేవుని సేవ చేయాలి. కాబట్టి ఈ హెచ్చరికలు, ఈ మాటలు గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం మనం సిద్ధపడదాం. ప్రార్థన.